Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు కదా. మ్యాటర్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ కప్పు కొట్టిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ, అఫీషియల్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఇంటర్వ్యూలో కళ్యాణ్ చెప్పిన ఆ షాకింగ్ విషయాలు, ముఖ్యంగా మన నెగిటివిటీ చేసే హేటర్ల బ్యాచ్ కి నోరు మూయించేలా ఇచ్చిన ఆన్సర్లు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ తనుజ గురించి కళ్యాణ్ మాట్లాడిన ఆ సంచలన మాటలు ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అందరూ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ ఇస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా విషయంలోకి వస్తే, కళ్యాణ్ పడాల తన ఫస్ట్ ఇంటర్వ్యూని అయితే ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్ మంజుష గారికి అయితే ఇచ్చారు. అసలు ఇన్ని ఛానల్స్ ఉండగా ఆ ఛానల్ కి కళ్యాణ్ ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు అగ్ని పరీక్ష టైంలో యాంకర్ మంజుష గారు కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కళ్యాణ్ అయితే ఒక మాట అయితే ఇచ్చారు. అక్క, నేను ఒకవేళ బిగ్ బాస్ టైటిల్ విన్ అయితే ఫస్ట్ నా ఇంటర్వ్యూ మీకే ఇస్తారని మాట ఇచ్చాడంట. సో చెప్పినట్టుగానే కప్పు కొట్టిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే అక్కడికే వెళ్ళైతే వీళ్ళు ఇచ్చాడు. సో దట్ ఈస్ కళ్యాణ్ పడాలన్నమాట. ఒక ఆర్మీ మ్యాన్ లాగా తన మాట మీద అయితే నిలబడ్డాడు. తను ఏదైతే బిగ్ బాస్ కి ముందు మాట ఇచ్చాడో, బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడి తను ఎలాంటి వ్యక్తి అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మంజుష గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఒక నార్మల్ కామనర్ గా వచ్చి ఒక ఆర్మీ మ్యాన్ లాగా నిలబడి కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు అని అన్నారు. సో నిజంగానే కదా ఫ్రెండ్స్, ఒక జీరో బ్యాక్గ్రౌండ్ నుండి అయితే వచ్చి ఇంతమంది సెలబ్రిటీలతో పోటీ పడి కప్పు కొడతారని ఫస్ట్ లో ఎవరు కూడా ఊహించలేదు. సో ఒక అసాధ్యమైన పని సాధించి చూపించాడు మన కళ్యాణ్ పడాల. సో దీని తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు రోజు రాత్రి అసలు నిద్ర పట్టలేదని కళ్యాణ్ చెప్పాడు. రోడ్డు మీద వెళ్తుంటే యూట్యూబర్ ఆదిరెడ్డి అన్న వీడియో చూసి ఫోన్ లో ఒక 1 మినిట్ వీడియో రికార్డ్ చేసి అగ్ని పరీక్షకి అయితే అప్లై చేశాడంట. సినిమాలోకి వెళ్ళాలన్నది నా ఫ్యాషన్, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఆర్మీకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి అని అగ్ని పరీక్షకు పంపితే అది అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యి అక్కడ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున సార్ ముందు నిలబడేలా చేసిందని చెప్పాడు. అంతేకాకుండా స్టేజ్ మీద నాగ్ సార్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు దగ్గరగా సో బాడీలో గూస్ బంప్స్ అయితే వచ్చాయని కళ్యాణ్ తన ఎమోషనల్ మూమెంట్ అయితే షేర్ చేసుకున్నాడు. ఇంకా దాని తర్వాత యాంకర్ మంజుష గారు హౌస్ లో కనిపించిన కళ్యాణ్ కోపం గురించి అయితే క్వశ్చన్ అడిగారు. సో కళ్యాణ్ దానికి నవ్వుతూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే షేర్ చేశాడు. అక్క, హౌస్ లో మీరు చూసింది నా 100% కోపంలో కేవలం కొంత పర్సెంట్ మాత్రమే. అసలు నా ఒరిజినల్ కోపాన్ని అక్కడ హౌస్ లో అక్కడ ఎవరు చూడలేదు. ఎందుకంటే అంత రేంజ్ సిచ్యువేషన్, కోపం తెచ్చుకునే సిచ్యువేషన్ హౌస్ లో రాలేదని చెప్పాడు. కానీ మనందరికి తెలుసు కదా ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 మనం ఎంత ఇష్టంగా చూసాం. ఒక నామినేషన్ ఎపిసోడ్ లో కళ్యాణ్ అయితే ఫైర్ అయ్యాడు. అక్కడ నువ్వన్నావా నువ్వన్నావా అంటూ అనే సీను బిగ్ బాస్ సీజన్ కే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఎపిసోడ్ గా నిలిచిందది. సో దాని తర్వాత యాంకర్ మంజుష గారు కొంచెం కళ్యాణ్ అయితే ఆట పట్టించారు. సో బయట అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తుంటే లేదా సెల్ఫీల కోసం మీదకొస్తుంటే కళ్యాణ్ కొంచెం పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోవడం. సో మంజుష గారు ఈ విషయం చెప్పి ఆట పట్టించారు. దానికి కళ్యాణ్ కొంచెం సిగ్గుపడుతూ, నలుగురు ఐదుగురు వస్తే ఓకే కానీ గుంపుగా ఒకేసారి మీదకి వస్తుంటే కొంచెం అనీజీగా ఉంటుంది. పైగా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అని ఆయన కొంత క్లారిటీ అయితే ఇచ్చాడు కళ్యాణ్. ఇక తన రీసెంట్ ఆల్బమ్ సాంగ్ గురించి మాట్లాడుతూ, ఇప్పటికే దాదాపుగా ఆ సాంగ్ 6 మిలియన్ వ్యూస్ దాటాయని, తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ఒక అమ్మాయితో కలిసి ఈ బ్యూటిఫుల్ సాంగ్ చేశారని, అతి త్వరలో ఈ సాంగ్ సంబంధించిన ట్రైలర్ అట్లాగే ఈ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ చేస్తారని కళ్యాణ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వీడియోలో మోస్ట్ అవైటెడ్ టాపిక్ కళ్యాణ్ తనుజ గురించి ఏం చెప్పాడు, అట్లాగే తన మీద నెగిటివిటీ చేస్తున్న హేటర్స్ గురించి ఎలాంటి ఆన్సర్స్ అయితే ఇచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం. సో కళ్యాణ్ తనుజ గురించి చాలా క్లియర్ గా అయితే చెప్పాడు. మేమిద్దరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ అని, అట్లాగే హౌస్ లో తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ అయితే ఉందో బయట కూడా అదే ప్యూర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. సో అంతకు మించి ఓవర్ గా ఊహించుకోవాల్సిన అవసరం లేదు మా ఇద్దరి గురించి అని ఇంకొంచెం గట్టిగా అయితే చెప్పాడు. సో తనుజ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి తనకి కళ్యాణ్ కి కెరీర్ పరంగా అట్లాగే డ్రెస్సింగ్ స్టైల్ పరంగా మంచి సజెషన్స్ ఇస్తుందని కళ్యాణ్ చెప్పాడు. చాలా షోస్ లో కళ్యాణ్ వేసుకునే డ్రెస్సులు కూడా తనుజనే సెలెక్ట్ చేస్తుందని, ఒక మంచి ఫ్రెండ్ లాగే తను హెల్ప్ చేస్తుందని కళ్యాణ్ చాలా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో కళ్యాణ్ కి తనుజతో ఉన్న బాండింగ్ గురించి చాలా గొప్పగా అయితే చెప్పాడు. సో మనం అందరం ఈ బిగ్ బాస్ సీజన్ 9 ని ఇంత పెద్ద హిట్ చేసామంటే తన కారణం సో తనుజ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్పాలి. సో హౌస్ లో ఏదైతే మనం వాళ్ళిద్దరిని ఇష్టపడ్డామో ఫ్రెండ్షిప్, సో అదే వాళ్ళు బయట కూడా కంటిన్యూ చేస్తున్నారని కళ్యాణ్ చాలా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం సంక్రాంతి వేడుకలో కాసేపు వీళ్ళు ఒక డాన్స్ మూవ్మెంట్ అయితే చేశారు, అది ఎంజాయ్ చేసాం. సో ఆ తర్వాత బీబీ ఉత్సవంలో మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి. కళ్యాణ్ కొన్ని గిఫ్ట్స్ అయితే తనుజతో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో తనుజకి అవార్డు వస్తే అది స్టేజ్
స్టేజ్ మీదకి కళ్యాణ్ పిలిచి కళ్యాణ్‌తో షేర్ చేసుకుంది తనుజ అవార్డ్‌ని. సో, ఆ తర్వాత ఇప్పుడు 'కుక్కు విద్యారత్నాల్లో' కళ్యాణ్, తనుజ ఇద్దరు కలిసి వంట చేయడం కూడా మనం చూసాం. సో, ఇన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. సో, 'ది రోడీ' షో కూడా ఉండాలి. అది హోల్డ్‌లో పడింది. లేకపోతే ఇంకొక షో కూడా వచ్చుండేది. సో, అయినా కూడా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు కళ్యాణ్, తనుజని ఈ సినిమాల్లో గాని, వెబ్ సీరీస్‌లో గాని, ఏదో ఒక షోస్‌లో గాని కనిపించాలని ఆశపడుతూ ఉన్నారు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా రీచ్ అవ్వాలని, కళ్యాణ్, తనుజ ఇంకా ఎక్కువ షోస్‌లో కనిపించాలని, బయట ఈవెంట్స్‌లో కూడా కనిపించాలని కోరుకుందాం. సో, ఇది గైస్ కళ్యాణ్, తనుజ గురించి చెప్పిన అసలైన మ్యాటర్. సో, ఈ ఇంటర్వ్యూ ఎక్కడా కూడా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. ఒక ఇంట్లో అక్క, తమ్ముడు కూర్చొని సరదాగా కాఫీ తాగుతూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అంత హార్ట్‌ఫుల్‌గా ఉంది ఇంటర్వ్యూ. సో, కళ్యాణ్ పడాల కూడా ఎక్కడ కూడా ఏది దాచకుండా అన్ని జెన్యూన్ ఆన్సర్సే ఇచ్చాడు. సో, ఇవే కాకుండా కొంతమంది ఫ్యాన్స్ అడిగిన క్వెషన్స్ కూడా కళ్యాణ్ ఆన్సర్స్ అయితే చేశాడు. సో, నెక్స్ట్ వీడియోలో కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాడనే వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో, ఈ వీడియోలో నేను చెప్పిన అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సో, వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అట్లాగే మన సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా హైప్ వినిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి ఇంకొక మంచి అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ సెక్షన్‌లో కళ్యాణ్ అని మెన్షన్ చేయండి. సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.